భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ప్రియురాలి కోసం మారువేషం, కటకటాల పాలైన యువకుడు. చిత్తూరు జిల్లా కుప్పం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు అయోమయ పరిస్థితులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్. వరంగల్ జిల్లా నగర మేయర్ డివిజన్ల సమస్యలు పరిష్కరించేందుకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్. కర్నూలు జిల్లా కృష్ణగిరి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ తెలిపారు. వరంగల్ నగరంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ సమావేశంలో కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం గుండు సుధారాణి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి కొండ సురేఖ, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ, ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి, రేవూర్ ప్రకాష్ రెడ్డి, 66 డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అన్ని విభాగాల ఉన్నత అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ఇటీవల మరణించిన కార్పొరేటర్ ఎలకంటి రాములు, మాజీ కార్పొరేటర్ ఎల్గం శ్రీనివాస్ వారికి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కొండ సురేఖ, మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సారించారని వారు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారు కృత నిశ్చయంతో ఉన్నారు. గత జూన్ మాసంలో వరంగల్ పర్యటన ఎంపిక చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ వరద నీటి కాలువలు సందర్భంగా మనకి కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, దీని సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కృత నిశ్చయంతో ఉన్నారు. గత జూన్ మాసంలో వరంగల్ పర్యటన సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ గతంలో లాగా ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇండ్లకు కూడా సెట్ బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ విషయానికి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఏ డివిజన్ల శానిటేషన్ పని సరిగా జరగకపోయినా కూడా సంబంధిత కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ ఇన్స్పెక్టరు ఆ జవాను మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా లైటింగ్ విషయంలో కూడా చాలా సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. లైటింగ్ విషయం సంబంధించి ఎలక్ట్రిసిటీ అధికారులను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయమని కూడా వారికి చెప్పాము. మంచినీటి సరఫరా విషయం కూడా డిస్కషన్ అయింది. మంచినీటి సరఫరా నిర్మూలన కోసము, అంటే వాళ్ళకి నివారించడం కోసము మరి యాక్షన్ ప్లాన్ ప్రకారము త్వరగా ఏదున్నా కూడా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా కొన్ని వర్క్స్ కోసం కూడా ఈరోజు 4,30,00,000 వరకు కూడా
మేము తీర్మానాలు చేసి అర్జెన్సీ ఉన్న వర్క్స్ని కొన్ని టేకప్ చేయడానికి కూడా మరి మేయర్ గారు ప్రతిపాదన పంపించడం జరిగింది. ఇంకా మేము చాలా తీర్మానాలు కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానాల విషయం లిస్ట్ కూడా మేయర్ గారు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బతుకమ్మ పండుగ ఉన్నాయి. ఆ గ్రాంట్స్ టైడ్ అన్టైడ్ గ్రాంట్స్ వాటిని కావాల్సినటువంటి పారిశుద్ధ కోసం ఏర్పాటు చేసినటువంటి పరికరాల కోసం, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ ఎక్కడైతే అన్ని నియోజకవర్గాల్లో అవసరం ఉన్నాయో వాటిని మేము ప్రతిపాదించడం, తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఇక మిగతా విషయాలు ఏదైతే ఉన్నాయో స్థానిక సమస్యల గురించి గౌరవ కార్పొరేటర్స్ తీసుకొచ్చిన సమస్యలన్నిటిని కూడా కూలంకషగా అందరూ కూడా మాట్లాడినాయన్నీ కూడా తీర్మానాలు చేయడం జరిగింది. వారి సమస్యలు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్న వాటిని అన్నిటిని కూడా లేవనెత్తిన వాటిని అన్నిటిని కూడా ఈరోజు సమావేశంలో డీటెయిల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక పాజిటివ్ వేలో వారి వారి సమస్యలని కౌన్సిల్ దృష్టికి తీసుకురావడము, దాన్ని పరిష్కార దిశగా ఒక టైం బౌండింగ్లో చేయడానికి ఉన్నాం. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యులందరూ కూడా కార్పొరేషన్ కావాల్సినటువంటి ప్రత్యేక నిధులను ముఖ్యమంత్రి గారి ద్వారా తీసుకురావడానికి ఒక తీర్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ దాంతో ఫండ్స్ అన్ని కూడా ఇవ్వడం, కార్పొరేషన్ డెవలప్మెంట్కి ఈరోజు ఇంత బాగా సహకరిస్తున్నటువంటి మంత్రివర్యులకు గత కొంతకాలంగా నగర మేయర్ తమ డివిజన్ల సమస్యల పరిష్కరించేందుకు తక్షణమే విధులు కేటాయించాలని టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో నేడు జరుగు సర్వసభ్య సమావేశం పురస్కరించుకొని టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్ కౌన్సిలర్ సమావేశం హాల్ ముందు తమకు తక్షణమే నిధులు కేటాయించి డివిజన్ల అభివృద్ధికి సహకారం అందించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రిజ్వానా షమీం, మసూద్ మరుపల్లి రవి, ఇడ్ల నాగేశ్వరరావు, నర్సింగ్ అభినవ్, బాసర్ గజ్జల వసంత, చాడ స్వాతి, జలగ మనిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా నగర మేయర్ తమ డివిజన్ల సమస్యలు పరిష్కరించేందుకు తక్షణమే నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. శ్రీ ఎలకంటి రాములు గారు మరియు మాజీ కార్పొరేటర్ ఎల్ఎం శ్రీనివాస్ గారు అన్ని డివిజన్లకు 30 లక్షల 5 లక్షల మాకు మేము కూడా కార్పొరేటర్లే, మేము కూడా మాకు ఎమ్మెల్యేలే కదా. శ్రీ ఎలకంటి రాములు గారు మరియు మాజీ కార్పొరేటర్ ఎల్ఎం శ్రీనివాస్ గారు అన్ని డివిజన్లకు 30 లక్షల किसको कहना चाहिए, किसको कहे? हमारे डिवीजन की प्रॉब्लम्स हम बीआरएस वाले हैं इसलिए हमको निगलेक्ट कर रहे हैं, क्या मतलब है इस सब का? हम हाथ उठा रहे हैं, मेरे साथी कारपोरेटर सब हाथ उठा रहे हैं, लेकिन किसी को मौका नहीं दिया जा रहा है बोलने के लिए। ऐसा क्यों कर रहे हैं हमारे साथ? हम जब पब्लिक में जाते हैं, हमारे डिविजन्स में जाते हैं तो हमें शर्म आ रही है। 10 महीने हुए नई हुकूमत आए हुए, लेकिन 10 रुपये का काम हमारे डिवीजन में नहीं हुआ। ये हालात हम बताने के लिए कोशिश कर रहे हैं, लेकिन वो सुनने को राजी ही नहीं है। सिर्फ कांग्रेस वालों की ही बात सुन रही है, उन लोगों की बातें ही सुन रही है, उन लोग ही उठा रही है। मैं एक डिप्यूटी मेयर हूँ, ये मेरी रेस्पेक्ट, इन लोग ये मेरी रेस्पेक्ट ऐसे देते हैं क्या? हमारी कोई वैल्यू नहीं है, किस लिए? क्योंकि हम बीआरएस वाले हैं इसलिए। मेरे साथी कारपोरेटर कारपोरेशन के सामने धरना किए हाल ही में, किस लिए? उनके डिवीज़न की प्रॉब्लम हल नहीं हो रहे हैं इसलिए। लेकिन उनके लिए भी आज तक उनको कोई भी रिस्पांस नहीं दिया गया, ना उनके डिवीजन प्रॉब्लम के बारे में पूछा गया, ना उनके कोई हल किया गया। ये क्या तरीका है क्या हमको बोलने के लिए? పక్షపాత వైఖరిగా నడిచిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎజెండాలోని అంశాలను మేము చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నేను 20 మార్లు చేతులెత్తిన ప్రతి అంశం మీద లోటుపాట్లునే సూచనలు చేస్తానన్నా కూడా నాకు అవకాశం ఇవ్వక అవమానపరిచింది. ఎందుకంటే గత నెల రోజుల కింద నేను ధర్నా చేసిన, 10 రోజుల కింద నిరసన దీక్ష చేసిన. ఈ మేయర్ గారి యొక్క పక్షపాతి వైఖరి ఈ విధంగా ఉంది.
ఇవాళ డివిజన్లో అనేక సమస్యలతోటి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. వారి సమస్యలు పరిష్కరించడానికే మేము ఇవాళ కార్పొరేటర్లుగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మరి వారి అభివృద్ధి చేయక మేము ఎందుకున్నామని మేము ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడితే నా మీద కక్ష కట్టి ఈరోజు నన్ను మాట్లాడేయకుండా చేసింది. ఇలా డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇలా శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇలా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ హంటర్ రోడ్, న్యూ షాయంపేటలో నందానార్ మాల కళ్యాణ పరిచయ వేదిక భవన నిర్మాణ పనులకు ముఖ్య అతిథులుగా పాల్గొని భూమి పూజ చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారు, వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కేఆర్ నాగరాజు గారు, ప్రజాప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. మాల పరిచయ వేదిక భవన అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి నిధులు కేటాయిస్తామని తెలిపారు. అందరూ ఒకే చోట కలుసుకునే ఇలాంటి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ సహాయ సహకారం ఉంటాయని పేర్కొన్నారు. భవన పరిసర ప్రాంతాల్లో ఉన్న భయానక పరిస్థితులపై అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాల పెద్దలు, నిర్వాహక కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ రాజు గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా కూడా సామాన్య చెప్పినట్టు ప్రభుత్వ నిధులతో పెట్టుకున్న ఎంత చేసిన ఈ కంప్లీట్ అనే కానీ మాకు కాలేదు అని అంటే నిజంగా కూడా అది బాధాకరమైన విషయం. తప్పకుండా నాగరాజన్న గారితో మేము కలిసి మాట్లాడుకొని మేము తప్పకుండా దీన్ని ఏ విధంగా దీనికి నిధులు చేకూర్చాలి అనే విధంగా తప్పకుండా ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తాం. నిజంగా చూస్తే పక్కకు ఎంత ప్రమాదకరమైన 10 ఫీట్లు 20 ఫీట్లు ఉన్నదంటే కొంత ఒక కమ్యూనిటీ హాల్కు మళ్ళీ ఇప్పుడు శ్రీహరి గారు కూడా ఇక్కడికి వస్తారు. కూర్చొని చెయ్యేస్తే నిర్మించుకొని మనం ఇవాళ వేదిక ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటే 4 పండుగలకు వాటికి వీటికి 4 కలిసిన కాడు ఉంటే రిలేషన్స్ పెరుగుతాయి, ప్రేమ ఆప్యాయతలు పెరుగుతానికి ఒక నిలయం అనేది ఉండాలి. దాన్ని తప్పకుండా నాగరాజన్న గారితో ఇవాళ రేపే కూర్చొని మేము మాట్లాడుకొని మరి కలెక్టర్ గారితో మాట్లాడాలా, ఏ విధంగా ఎట్లా చేయాలనే ఆలోచన. ఎందుకంటే ఎంపీ లాట్స్లోకి వెళ్ళి కూడా మనం అందరినీ మనిషి ఉపాధి ఏమన్నాడు అడుగుతుంది. మేము అడిగేది ఉంటే మనిషి ఉపాధి ఇచ్చిన 70-80 తయారైన ఒక రూపుదిద్దుకుంటుంది. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మేము 2 రోజులనే కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం. మరి ఈ కార్యక్రమానికి పిలిచి ఆమె చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత మీ అందరి ఆశీర్వాదంతో ఇలా ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చి మీకు తీసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి సందర్శించి విద్యార్థినితో కలిసి అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వేసుకుంటే అందరూ అక్కడ నిలబడి చేసుకుంటారు కదా, గిడ చేస్తారు. గిడ వేసుకోండి గద్దె, ఇదంతా కూలా పెట్టేసి మేడరంలో మంచిగా పెడుతున్నారా లేదా? నేను నచ్చిన అని చెప్తున్నారా? నిజంగానే పెడుతున్నా. టీచర్ నాడు పంపించి మనం చెప్పేసుకుందాం. ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కదా మేము కూడా. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నాకు కానీ కలెక్టర్ గారికి కానీ, ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫీసర్ను కూడా పెట్టినాము. ప్రతి హాస్టల్లో ఎట్లా ఉంది ఏంటని చూడడానికి. తెలుసా ఈసారి ఎప్పుడన్నా వచ్చిందా? వస్తాండా లేదా? 10th క్లాస్ వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చేయలేకపోతే 10 మెంబర్స్. ఇంటి కూడా పెడతారా? సండే అరే మీరు ప్రార్థన చేయలేము చేస్తారా? అన్నం తింటప్పుడు చేస్తారా? సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు
ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం వై జంక్షన్లో సాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ శిశు సంక్షేమ శాఖ మంత్రులు ధనసరి అనసూయ సీతక్క మరియు శాసన మండలి సభ్యులు బస్వరాజ్ సారయ్య సాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. తెలంగాణ నిప్పు కనిక ఐలమ్మ విగ్రహావిష్కరణ వారి చేతుల మీదుగా జరుగుతున్నది. గట్టిగా మీ చప్పట్లతో రైతాంగ స్థాయిలో పోరాటంలో మరి దుష్ఫల సంఘంగా పేరు పొంది తెలంగాణ రాష్ట్ర సాధన లోపల సాకలి ఐలమ్మ ఈ రోజు ఎంతో మంది సేవలకు అందించినటువంటి గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవనీయులు ధనసరి అనసూయ సీతక్క గారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లరాయిని తొర్రూరు గ్రామంలో గత ప్రభుత్వాన్ని నిర్మించిన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి అక్రమంగా చొరబడ్డ కొంతమంది అక్రమదారులను ఖాళీ చేయిస్తున్న తరుణంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు. మాట్లాడకమ్మా మేము ఎక్కడ పోతాం సారు సార్ దగ్గర అనుకున్నామా మరి ఉట్టే కారుగా మీరు పోసుకొని పాలకుర్తిలో గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయిస్తున్న రెవెన్యూ పోలీస్ అధికారులు. ఓటు వేసి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డిని గెలిపిస్తే ఇదా ప్రతిఫలం అని విలవిస్తున్న కుటుంబాలు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు గ్రామంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయించి సీల్ వేసిన రెవెన్యూ సిబ్బంది. గత సంవత్సరం గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేసిన ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వని అధికారులు. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం పట్టుబడి నిరుపేదలను ఖాళీ చేయిస్తున్న వైనం. ఉన్న ఫలంగా రెవెన్యూ పోలీస్ అధికారులు అక్రమంగా వచ్చి ఇళ్లలోకి చొరబడి ఇంటి సామాగ్రి బయట పడేస్తే మేము ఎక్కడికి పోవాలి? ఇంట్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులు ప్రాధేయపడి వినని అధికారులు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దయతలిచి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టాలు ఇవ్వాలి. వచ్చిన చెరపడి ఫస్ట్ ఎట్లున్నారు అట్నే ఉండండి. మాట్లాడదు ఎట్లుంటారు అంటే ఏం చెప్తామా లేక మమ్మల్ని అక్కడ గోదాంలకు తరలించి గోదాంలోకి వెళ్ళి వెళ్ళగొడితే మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నాం సర్పంచ్ ఉన్నామంటే మమ్మల్ని గోదాంలకు తరలించి నోటీస్ ఇవ్వాలి మీరు. ఒక్కొక్కరు అక్రమంగా భూములు పట్టాలు హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ప్రైవేట్ వాహనాలతో నిండిపోతుంది. ఎటు చూసినా కూడా ప్రైవేట్ వాహనాలే అవుపడుతున్నాయి. దాంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. అధికారులు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్కు వెళ్లే ప్రైవేట్ వాహనాలు ప్యాసింజర్ల కోసం రోడ్డుపైనే నిలిపి బేరసారాలు ఆడుతున్నారు. దాంతో అంబులెన్స్లు మరియు అటుగా ప్రయాణించే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రాజేష్ అంబులెన్స్ ఇరుక్కుపోయింది. అప్డేట్ పోయింది. వరంగల్ ములుగు రోడ్లోని వరదత్త క్షేత్రంలో బహుళ అష్టమి రోజు సందర్భంగా ముగ్గురు మాతల మూలాదేవత అయిన అనగమాత వ్రతం భక్తి శ్రద్ధలతో భక్తులచే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దత్తక్షేత్రం నిర్వాహకులు వామనారావు నరసింహారావు, దేవాలయ ప్రధాన అర్చకులు గోపికృష్ణ పాల్గొన్నారు. అనగమాత వ్రతంను భక్తులచే అతి వైభవంగా దత్త ప్రచారకర్త రాజేంద్ర ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ వామనారావు మాట్లాడుతూ మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మూలాదేవత అయిన అనగమాత వ్రతం అనుచరించిన వారికి అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని అన్నారు. అది చేసి చేయలేదు. ఆ మాట మీకు చెప్పన్నాడు అప్పాజీ వారు. ఆ మాట చెప్పని ఎప్పుడు అన్నాడు. మూలాధారం తదా స్వాదిష్టం చ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం అవినాభావ సంబంధ తస్మాత్ బిందు త్రికోణ సాధకోద్ధార దక్షం జ్వాలావర్ణం రుచిర మణిపూరాంతరే పద్మి ఛాయామైన అవతారం. ఎప్పుడు మౌనంగా ఉండే అవతారం దక్షిణామూర్తి. ఇలా ఆశ్రమం చేశాడు, మోక్షం సిద్ధించి. కానీ ముద్ర ఆయన వాళ్ళ నుంచి వచ్చినట్టు వారిని స్మరించాలి. మనం దక్షిణామూర్తి తీసుకోవాలి. ఎంతవరకు అంటే అంతవరకే అనంతో దాన్ని తెలుసుకుందాం, మళ్ళీ వదిలిపెడతాం. ఒక సెకండ్ ఆగి వదిలిపెడతాం, మళ్ళీ తీసుకుంటాం మాటలతో. ఒకటేసారి మాత్రం తీసుకుంటాం దీర్ఘంగా. శివాయ మంగళం సద్గురవే మంగళం ఓం మంగళం ఓంకార మంగళం. అనఘాష్టమి వ్రతం గురించి విశేషంగా స్కాంద భవిష్య దత్త పురాణంలో వేదవ్యాసుల వారు స్వయంగా అక్కడ అందించడం జరిగింది. త్రేతాయుగ ప్రథమ పాదంలో కార్తవీర్యార్జునుడు అనే చక్రవర్తికి దత్తాత్రేయ స్వామి వారు స్వయంగా ఉపదేశించినటువంటి వ్రతం ఇది. ఏది చేసినా కూడా సామాన్యంగా మానవుడికి అడ్డంకులు రావడానికి వాడి యొక్క పూర్వపాపమే కారణం. అనారోగ్య ఇబ్బందులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇతర సమస్యలన్నింటి కూడా, గ్రహ బాధలన్నీ కూడా గుణం ఏంటంటే వాడు చేసిన పాపం. అది తెలుసో తెలియకో చేస్తాడు. ఆ పాపాన్ని అంతా కూడా అఘము అంటాడు శాస్త్రంలో కూడా. దాన్ని నశింపచేసేటువంటి యొక్క విధానాలు అనేకంగా ఉన్నాయి. యాగాలు, హోమాలు, సమస్తమైనటువంటి పాపాలన్నీ ఒకసారి ప్రక్షాళన చేయడానికి మూలం ఏమిటి అంటే ఆ మూల దేవత కావాలి. ఆ దేవతనే అనఘామాత, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపకంగా దత్తాత్రేయ స్వామి వారిలో త్రిమూర్తులు వస్తే సహధర్మచారిణిగా త్రిమాతలు వచ్చారు. నవరాత్రులు, దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతుంది. అమ్మవారి నవరాత్రులు ఈ 9 రోజులు మన దగ్గర బ్రహ్మాండమైన చండీ హోమం మరియు అమ్మవారికి రోజు విశేష పూజ. ఒక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్, 3 ఫ్యామిలీస్ విశేష పూజలో పాల్గొని ప్రతి సంవత్సరం ఇప్పటికి ఒక 20 సంవత్సరాల నుంచి అలా జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది విశేష పూజలు. 9 రోజులు ప్రత్యేకంగా రోజొక తీరు. ఓ రోజు కొబ్బరికాయలు, ఓ రోజు పండ్లు, ఓ రోజు చీరలు, ఓ రోజు డిఫరెంట్ వేస్ వల్ల ఆ శాస్త్ర ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారంగా రోజొక విశేష పూజ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత అలా
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్, నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకొని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30 తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెప్తాను. ఇంతలోపు వీలైనంత నా ట్వీట్ని మళ్ళీ ఒకసారి చదివి అర్థం చేసుకోండి అని ప్రకాష్ రాజ్ అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.